ఒక 2-3 గంటలు పట్టింది ఆయనను బయటకి తీసుకొని అయితే వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత ఆయన వస్తున్నంత సేపు కూడా భార్యను తిడుతూ, భార్య మీద పెద్ద పెద్దన అరుస్తూ, ఆ తర్వాత గొడవ పడ్డానికి కూడా పోయినట్టు స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏమైపోయింది అక్కడ? నా భార్యనే నన్ను నీళ్ళలోకి తోసేసింది, నేను కొట్టుకుంటూ వెళ్ళిపోయినా, అక్కడ బండరాళ్ళు ఉన్నాయి కాబట్టి నేను బతికి బయటపడ్డా, అట్లాగే నేను అరుస్తున్నా కాబట్టి మీరు వచ్చి నన్ను కాపాడినరు, లేకపోతే నా భార్య నన్ను సంపదామనే ప్లాన్ వేసింది అనేది స్పష్టంగా భార్య మీద ఈ భర్త తాతప్ప, ఆయన పేరు తాతప్ప భార్య మీద గట్టి గట్టిగా అరుస్తూ ఎవరికో ఫోన్ చేస్తూ మ్యాటర్ చెప్తున్నాడు. భార్య నన్ను ఇట్లా నీళ్ళలోకి దోసేసింది, నాకు ఈత రాదు, దూరం పోయిన తర్వాత రాళ్ళు ఉన్నాయి కాబట్టి నేను అక్కడ ఆగిపోయినా, లేదంటే ఈరోజు ఇంటికి నా శవమే వస్తుండే, ఇగో ఈమె నన్ను చంపడానికి చూసింది, నా భార్య నన్ను చంపడానికి చూసిందని అక్కడ కాపాడిన వాళ్ళకి చెప్తున్నాడు. అట్లనే కొట్టడానికి పోతుంటే వీళ్ళందరూ ఆపిన పరిస్థితి. మరి నిజంగానే సెల్ఫీ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు ఏమి జరుగుంటది? అది కూడా ఏమైనా మరి ఈయన ఫోన్లనా లేకపోతే ఆమె ఫోన్లనో రికార్డ్ అయితే అయి ఉంటుంది డెఫినెట్లీ. సెల్ఫీ ఫోటో తీసుకుంటూ నన్ను తోసేసింది అని భర్త చెప్తున్నాడు. తాతప్ప స్పష్టంగా చెప్తున్నాడు, నా భార్యనే నన్ను తోసేసింది అని. ఆ భార్య